నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత వైసీపీ ప్రభుత్వంలో రాజీనామా చేయడం వలన తొలగించిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వాలంటీర్ల ధర్నా. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం. అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్. కాకినాడ డిపో పరిధిలోని డ్రైవర్లను సస్పెండ్లు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్న డిపో మేనేజర్ల తీరుపై ఆవేదన. ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్ హెల్పర్ అసోసియేషన్ సభ్యులు పిఎల్ రాజు, కె వెంకటేశ్వర్లు. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆయుష్ విభాగము మరియు అలయన్స్ క్లబ్ ఆఫ్ కాకినాడ స్వాతి హెల్పింగ్ హ్యాండ్ సంయుక్త ఆధ్వర్యంలో క్లబ్ అధ్యక్షుడు అలై పెంకే గోవిందరాజు అధ్యక్షతన కరప మండలం నడకుదురులో యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అలయన్స్ డిస్టిక్ 106 గవర్నర్ అలైవనం శ్రీనివాసరావు పాల్గొని మాట్లాడుతూ, ప్రపంచ దేశాలు నలుమూలల యోగా యొక్క ప్రాముఖ్యత వ్యాప్తి చెందుతుందని, మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ యోగా యొక్క గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలిసేలా చేయడమే దీనికి ప్రధాన కారణమని అన్నారు. ప్రస్తుత కాలంలో నిత్యం మనం అనేక కారణాల వల్ల ఒత్తిడికి లోనవడం జరుగుతుందని, ఈ ఒత్తిడిని దూరం చేయాలంటే ప్రతిరోజు మనం ధ్యానం, యోగా చేయడం వలన మానసిక ప్రశాంతత లభించి మన దినచర్య ఎంతో ప్రశాంతంగా సాగుతుందని అన్నారు. క్లబ్ అధ్యక్షుడు గోవిందరాజు మాట్లాడుతూ, నడకుదురు గ్రామ ప్రజలు చాలా అదృష్టవంతులని, ఎందుకంటే నేర్చుకుందామనే ఆసక్తి ఉన్నా సరైన శిక్షణ ఇచ్చేవారు లేక ఎంతో మంది సాధన చేయడం కుదరడం లేదని, కానీ ఈ గ్రామంలో ఇంతమంది నేర్చుకుంటున్నారంటే దీనికి ప్రధాన కారణం గురువు అని అన్నారు. అనంతరం యోగా గురువు లోవరాజు యోగా యొక్క ప్రాముఖ్యతను గురించి, ఆసనాల వలన మనకు కలిగే లాభాలను అందరికీ వివరించి అందరిచే ప్రాణాయామం, సూర్య నమస్కారాలు చేయించడం జరిగింది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సూర్య నమస్కారాల యొక్క ప్రాముఖ్యత తెలుసుకొని ప్రతిరోజు ఇంటి దగ్గర సూర్య నమస్కారాలు చేయడం వలన మనకు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి అలై మద్దా వికాస్, కోశాధికారి అలై కొత్త మెహర్ శ్రీరాములు, ఉపాధ్యక్షులు అలై వనం ఉపేంద్రనాథ్, అలై పలివెల మణికంఠ, గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎడమనాసికతోనే ఫోర్స్గా తీసుకొని ఫోర్స్గా విడిచిపెట్టండి. పళ్ళు మూసుకోండి, వెన్నుముక్క నిటారుగా ఉంచండి. చేతన రెండు చేతుల్ని బాగా వస్తుంది. వేడెక్కిన చేతుల్ని కళ్ళ పైంచుకొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోగలం. మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. ఇది ఎవరూ చేసేది కాదు. ఎందుకంటే మనం ఒక వ్యాధి కానీ ఒక ఏదైనా వచ్చినప్పుడు దాన్ని మందుల ద్వారా తగ్గించుకోవడానికి మనం ప్రయత్నిస్తాం. మరి అలా కాకుండా మనం ఆ అవకాశాన్ని మన దరిదాపుల్లో కూడా రాకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు యోగా అనేది మనం చేసినప్పుడు మన యొక్క బాడీలో అన్ని ఆర్గాన్స్ తన యొక్క కర్తవ్యాన్ని అన్నీ సక్రమంగా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. మరి ఎందుకంటే ఈ రోజుని అతి చిన్న వయసులోనే మరి అనారోగ్య కారణాలకి బలి కావాల్సి వస్తుంది. నేను కూడా మెడికల్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి మేము ప్రతినిత్యం వయసుతో సంబంధం లేకుండా మరి అనేక కారణాలతోటి జీవిస్తున్నారు. మరి అలా మనం ఉండకుండా మరి ఈ రోజుల్లో 18 సంవత్సరాల నుంచి కూడా షుగరు, అలాగే కంటి వ్యాధులతోటి ఎక్కువగా బాధపడుతున్నారు. అలాంటి వ్యాధుల బారి పడకుండా ఉండాలంటే మనం ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటాం. మరి ఈ రోజుని మనం అందరూ కలిపి ప్రపంచ యోగా దినోత్సవం జరుపుకుంటున్నాం. మనం ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండడానికి యోగా ఒక మంచి
కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో డప్పు కళాకారుల పెన్షన్ల అవకతవకలపై విచారణ జరిపించాలని ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు మందపల్లి సత్యనారాయణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెదపూడి సచివాలయంలో అధికారులు వాలంటీర్లు అక్రమార్కులతో కుమ్మక్కై నిబంధనలకు పాతరేసి అనర్హులకు పెన్షన్లు మంజూరు చేశారని ఆరోపించారు. ఇదే విషయమై డిఆర్డీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. జరిగిన దారుణాన్ని ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువెళ్లి సమస్యపై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం పెదపూడి ఎంపీడీఓ ఆశా జ్యోతికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పెదపూడి ఎంపీటీసీ కొల్లూరు అన్నవరం, అలివేలు తాతీలు, వల్లూరు చిన్న వెంకటరమణ, చీకట్ల పెద్ద, బత్తిన వెంకన్న, జిత్తుకు కన్నయ్య, నరుకుర్తి వెంకటరమణ, ముప్పిడి ప్రసాద్, వల్లూరి అన్నవరం తదితరులు పాల్గొన్నారు. ఓకే. మందపల్లి సత్యనారాయణ ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడి అనే గ్రామంలో నిజమైన డప్పు కళాకారులకి, చర్మకారులకి, అర్హులైన వాళ్ళకి, నిజమైన కళాకారులకి ఎవరికి పెన్షన్ రాకుండా చేయడం జరిగింది. నిజమైన అర్హులకి ఈవేళ డిఆర్డీ పీడీ గారు కానీ అలాగే ఎండిఓ గారు కానీ మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. గతంలో గత గవర్నమెంట్లోనే కొంతమంది పేకి వాళ్ళకి చర్మకారులు, డప్పు కళాకారులకి పెన్షన్ ఇవ్వడం జరిగింది. సచివాలయ సిబ్బంది ప్లస్ వాలంటీర్లు కుమ్మక్కయ్యి కొంత అమౌంట్ వాళ్ళ దగ్గర కలెక్షన్ చేసుకుని ఇవ్వడం జరిగింది. నిజమైన అర్హులకి ఇవ్వకుండా మరి పేకి బ్యాచ్కి ఇవ్వడం జరిగింది. నిజమైన అర్హులకి ఏంటంటే గతంలో మేము డప్పు కళాకారులకి, చర్మకారులకి గత గవర్నమెంట్ 2014లో చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. అయ్యో వీళ్ళకి వర్గీకరణ చేయలేకపోతున్నాను, ఏదో విధంగా మాదిరికి నేను సహాయపడాలనే ఉద్దేశంతో మరి వారు ఏవైతే నాకు డప్పు కళాకారులు, చర్మకారులకి నేను పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ఒక హామీ ఇవ్వడం జరిగింది. మా పోరాట ఫలితాలే, ఏపీ ఎంఆర్పీఎస్ పోరాటాల ఫలితాల వల్లే ఈరోజు పెన్షన్ ఇవ్వడం జరిగింది. మమ్మల్ని కాకుండా వేరే వాళ్ళ అనర్హులు అయినటువంటి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరినీ అరికట్టి నిజమైన అర్హులకి మాకు ఇప్పించవలసిందిగా మరి ఈ మీడియా ద్వారా మేము తెలియజేస్తాం. అంటే వేరే మా కమిటీలో చర్మకారులని మాదిగి అనే వాళ్ళు కాకుండా వేరే వాళ్ళకి మాదిగి వాళ్ళకి తప్ప మేము మా పోరాటాల ఫలితాల వల్లే మాదిలికి ఇవ్వడం జరిగింది తప్ప వేరే వాళ్ళు ఏం కాదు దీనికి అర్హులు. మేము మాదిగి జాతిలో డప్పు కొట్టడం, చర్మకారులే ఉండి చెప్పులు కొట్టడం అయితే ఒక మాదిగి జాతి తప్ప ఏ కులం వారిగా డప్పు కొట్టడం కానీ చెప్పులు కొట్టడం కానీ ఏం జరగదు. అలాంటి పేకి బ్యాచ్కి ఇవ్వడం వల్ల మరి నిజమైన అర్హులు గుర్తించి ఈరోజు మరి పెన్షన్ ఇవ్వాల్సిందిగా మీకు మీడియా ముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ఎందుకంటే మా పోరాట ఫలితాలండి ఏ కులాలు కూడా ఈ పోరాటం చేయలేదు. ఓన్లీ ఎంఆర్పీఎస్ మాదిగి జాతి వారి తప్ప మరి పోరాట ఫలితాలు మాకు చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారు. ఆ అవకాశం మేము సద్వినియోగం మేము చేసుకోవాలి తప్ప వేరే వాళ్ళకి ఇస్తే మేము పోరాటం చేసి వాళ్ళు ఎవరైతే పేకి బ్యాచ్ ఉన్నారో వాళ్ళని తొలగించాలని మేము పోరాటం దేనికైనా సిద్ధంగా మేము పోరాటం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం పందలపాక పడాల పెదపుల్లారెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులచే వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి ఆధ్వర్యంలో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెర్ల శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ దర్శకులు ద్వారంపూడి యువరాజారెడ్డి విద్యార్థులకు యోగా ఆవశ్యకత, విశిష్టతను వివరిస్తూ ప్రార్థనతో ప్రారంభించి ప్రాణాయామాలు, యోగాసనాలు వివరణతో చేయించడం జరిగింది. 600 మంది విద్యార్థులతో సామూహిక యోగాసనాలు చుపర్లను ఆకర్షించాయి. కూర్చొని, నిలబడి, బోర్లా పడుకొని వివిధ భంగిమలలో ఆసనాలను యువరాజారెడ్డి చేసి విద్యార్థులతో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో చేయించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో యోగా ఆవశ్యకత ఎంతైనా ఉందని, ప్రతి ఒక్కరూ యోగాను దైనందిన కార్యక్రమాలలో ఒకటిగా చేసుకుని నిత్యం పాటించాలని తెలియజేశారు. విద్యార్థులకు సామూహిక కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యాయామ దర్శకులు యువరాజారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కోనాల సత్యరాసు, ఉపాధ్యాయ ప్రతినిధి కరివీర్ రెడ్డి,
ఉపాధ్యాయులు కృష్ణారెడ్డి, సూరిబాబు, వెంకటరమణ, ఆంజనేయ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఇలా పెట్టాలి కదా, ఓకేనా? ఎప్పుడు కూడా ఏం చేసినా సరే బ్రీతింగ్ చేస్తూ ఉండాలి, గ్యాస్ తీసుకుంటూ ఉండాలి, వదులుతూ ఉండాలి. క్లోజ్ యువర్ ఐస్, క్లోజ్ యువర్ ఐస్. కళ్ళు మూసుకుని. శ్రీ పడాల పెద్దపుల్లారెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పద్దలపాక నందు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని న్యాయ ఉపాధ్యాయులు శ్రీ యువరాజరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకి యోగా యొక్క ఆవశ్యకతను వివరించడమే కాకుండా అందరి చేత కూడా యోగాసనాలు చేయించడం జరిగింది. ప్రస్తుత సమాజానికి మరి ఒత్తిడితో కూడుకున్నటువంటి సమాజంలో యోగా చేయటం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చని వివరించడం జరిగింది. మరి అందరూ కూడా విద్యార్థులే కాదు, సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు కూడా యోగా చేయడం ద్వారా ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ మరి ఆరోగ్యవంతమైన భారతదేశాన్ని తయారు చేయడంలో అందరూ కూడా యోగాతో సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చునని అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ జెన్నివాస్ అన్నారు. శుక్రవారం ఉదయం కాకినాడలోని రాజా ట్యాంక్ ఆవరణలో గల స్కేటింగ్ రింగులో నిర్వహించిన అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జెనివాస్ పాల్గొని అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రారంభించారు. అనంతరం జరిగిన యోగా శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్తో పాటు ఇతర జిల్లా అధికారులు పాల్గొని యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జెనివాస్ మాట్లాడుతూ యోగా భారతదేశానికి చెందిందని, ఈ యోగాసనాలపై ప్రస్తుత ప్రపంచ దేశాలన్నీ యోగాసనాలు శిక్షణ పొంది వారి దేశాలలో యోగాసనాలు చేస్తున్నారని అన్నారు. ఇంత మంచి యోగాసనాలను 45 నిమిషాల పాటు చేయడంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని అన్నారు. పైకి రావాలి, కాలు పెంచుకుంటూ పైకి రావాలి. ప్రతిరోజు మనం యోగా కానీ ఆర్ ఎనీ అదర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ 45 నిమిషాలు వాళ్ళందరూ కూడా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఫాస్ట్ పేస్ ఆఫ్ లైఫ్లో అండ్ మనం వాళ్ళ పని ఏవైతే ఉన్నాయో పని బాగా చేయడానికి, వాళ్ళ శరీరంగా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి, వాళ్ళకి శరీరం బాగా ఉండడానికి ఇలాంటి ప్రక్రియలు చాలా చాలా అవసరం. అది కూడా ఈ యోగా అన్నది మన దేశంలో కనపడినటువంటి ఒక పెద్ద విషయం. అండ్ ఇది ప్రపంచమంతా ఈరోజు మన దేశం వైపు చూసి మన యోగా ప్రక్రియల్ని వాళ్ళు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మన భారతీయులుగా మన దేశంలో కనబడినటువంటి ఈ గొప్ప యోగా సంస్థని మనం నిలబెట్టాలి, మనం లబ్ధి పొందాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నాం.
ఇప్పుడు దాకా మనం చేయలేకపోతే పర్లేదు, మనకి ఎంత సంవత్సరం అయిపోయినా పర్లేదు, 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఎన్ని అయినా పర్లేదు, లెట్ us స్టార్ట్ ఫ్రమ్ దిస్ డే. ఈ రోజు నుంచి మనం మొదలు పెడతాం. సో ఈవెన్ మన భవిష్యత్తు కోసం మనం చేసినటువంటి ప్రతి ఒక్క అడుగు కూడా అది ఇంపార్టెంటే. సో ఆ అడుగు ఈ రోజు నుంచి మొదలు పెడతామని చెప్పి ప్రజలందరికీ కూడా ఒక పిలుపు నేను ఇస్తున్నాను. ప్రజలందరూ కూడా యోగాని చాలా సీరియస్గా తీసుకుంటూ వాళ్ళు ప్రాక్టీస్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. యోగా అభిమానులందరికీ నా అభినందనలు. ఈరోజు మరి కాకినాడ స్కేటింగ్ సెంటర్లో మనకి ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఇక్కడ యోగా శిక్షణ కార్యక్రమం ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. అలానే మనము మన ఆరోగ్యం గురించి యోగా చేసుకోవాలి. యోగాకి వయసుతో సంబంధం లేదు. చిన్న వయసు నుంచి పెద్ద వయసు ఎవరైనా కూడా యోగా చేసుకోవచ్చు. సో ఈ యోగా వల్ల మన యొక్క ఆరోగ్యాన్ని మనం శుభ్రంగా కాపాడుకునే వాళ్ళం అవుతాము. సో అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేసి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా యంత్రాంగం ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ వారి యొక్క ఈ స్కేటింగ్ రింక్ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి యోగా కార్యక్రమం అనేది అత్యంత ఉపయోగమైనటువంటిది. మన యొక్క మానసిక భౌతికమైనటువంటి ఆరోగ్యాలని పెంపొందించేందుకు ఏర్పాటు ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియని ఈరోజు ప్రపంచమంతా కూడా ఒక మంచి శాంతియుత వాతావరణంలో జరుపుకుంటున్నటువంటి సందర్భంగా ఈరోజు కాకినాడలో కూడా జిల్లా యంత్రాంగం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ఇందులో జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా వివిధ విభాగాలకు చెందినటువంటి విభాగాధిపతులు, అలాగే ఎక్కువ మంది యోగా శిక్షకులు, యోగాని అభ్యసిస్తున్నటువంటి అందరూ కూడా ఈరోజు ఇక్కడ సమావేశం చేసి అందరూ కూడా యోగా ప్రక్రియని కొంతసేపు చేయటం జరిగింది. ఇది ఒక మంచి మన యొక్క ఆరోగ్యానికి పెంపొందించుకోవడానికి ఏర్పాటు చేసిన మంచి ప్రక్రియ అందరూ పార్టిసిపేట్ చేసి దీన్ని విజయవంతంగా కండక్ట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో రాజీనామా చేయడం వలన తొలగించిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వాలంటీర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వాలంటీర్లకు చెందిన లీడర్ పుట్రేవు అరుణ మాట్లాడుతూ తమకు రాజీనామా చేయడం ఇష్టం లేకున్నా వైకాపా నేతలు కార్యకర్తలు చెప్పిన మాటలతో తాము రాజీనామా చేశామే తప్ప మనస్ఫూర్తిగా చేయలేదని అన్నారు. తాము కోవిడ్ సమయంలో కుటుంబాన్ని వదిలేసి ప్రజలకు పలు రకాలుగా కూరగాయలు, నిత్యావసర వస్తువులు అందించామని అన్నారు. అటువంటిది తమను వైకాపాకు చెందిన పలువురు నేతలు కార్యకర్తలు తిరిగి వైసీపీ అధికారంలోకి వస్తుందని మీరు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో తప్పని పరిస్థితుల్లో రాజీనామాలు సమర్పించామని అన్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి చెందిన నాయకులెవరూ కూడా తమకు ధైర్యం చెప్పకపోగా పట్టించుకున్న దాఖలాలు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 4 ఏళ్ల పాటు సేవలందించిన తమను తిరిగి విధుల్లోకి తీసుకుని తమ కుటుంబాలను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను వేడుకుంటున్నామని అన్నారు. తమకు కుటుంబ పోషణ చాలా కష్టతరంగా మారుతుందని, అందువల్ల తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అరుణ ప్రాధేయపడ్డారు. ఈ కార్యక్రమంలో అరుణతో పాటు నాగలక్ష్మి, సంధ్య, కామేశ్వరి, జ్యోతి తదితర వాలంటీర్లు పాల్గొన్నారు. ఎవరు కూడా వాళ్ళంతటి వాళ్ళు రాజీనామా, ఎవరిని కూడా వాళ్ళంతటి వాళ్ళు రాజీనామా, ఎవరు కూడా వాలంటీర్స్ మేము ఈ రోజు ఇక్కడ మీట్ అయ్యి మా బాధను ప్రెస్ సోదరులతో మేము చెప్పుకుంటున్నామండి. మేము జగన్ గారి ప్రభుత్వంలో 4 సంవత్సరాలు పనిచేసామండి. అయితే రాజీనామా ఇచ్చాం. మేము ఎవరైతే కానీ జగన్ గారి ప్రభుత్వం మరలా వస్తుందమ్మా, మీరు రాజీనామా చేయండి, మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు వస్తాయి కార్యకర్తలు వైసీపీ నాయకులు చెప్పారండి. అందుకని మేము రాజీనామా ఇచ్చాం తప్పండి మేము ఇష్టపూర్వకంగా ఇవ్వలేదు సార్. 4 సంవత్సరాలు ఎండనక వాననక కొద్దిలా పని చేసాం సార్. 5,000 రూపాయలకి కరోనా టైంలో ఇంటింటికి కాయగూరలు అందించాం సార్, మెడిసిన్ అందించాం సార్. అలాగే ఎవరు కూడా ఈ రోజు కనిపించే నాయకులు ఎవరు కూడా ఆ రోజు కనిపించకపోయినా మేము ముందున్నామమ్మా అని 60 కుటుంబాలు, 70 కుటుంబాలు, 80 కుటుంబాలకి ఎంతో సర్వీస్ చేశాం సార్. మా భర్తలు, మా పిల్లలు, అమ్మ డ్యూటీకి వెళ్తున్నాం, కరోనా వస్తుందంట,
మళ్ళీ నువ్వు ఇంట్లోకి వస్తే మాకు అంటుకుంటుందేమో నీ భర్త పిల్లలు దప్పలన్నా మేము ఆగలేదు. ఈ 5,000 రేపు పొద్దున 10,000 అవుతుంది, పర్మనెంట్ అవుతుంది అని చెప్పి మేము వీధిలోకి వెళ్ళాం సార్. ఈ రోజు నాడు ప్రతి ఒక్కరు రాజీనామా మిమ్మల్ని ఎవరు చేయమన్నారంటే ఆ రోజు నాడు మేము ప్రభుత్వంలో పనిచేస్తున్నాం కదా, చేయకపోతే మళ్ళీ ఆ ప్రభుత్వం వస్తే పెట్టుకొని అన్నారు కదా, అందుకని చేశాం సార్. ఎవ్వరూ కూడా ఇష్టపూర్వకంగా చేయలేదు సార్. ఈ పార్టీ అంటే ఇష్టము, ఆ పార్టీ అంటే ఇష్టంగా మేము మాట్లాడలేదు సార్. మేము కేవలం ప్రజలకి సర్వీసు సేవ చేయడానికి మాత్రమే వీధుల్లోకి వచ్చాం సార్. మమ్మల్ని అర్థం చేసుకోండి, మా పొట్టలు కొట్టకండి. వైసీపీ నాయకులు కూడా మాకు ఫోన్ చేసి అమ్మ ధైర్యంగా ఉండను అని కూడా ఒక మాట చెప్పలేదు సార్. మా బాధ మా పెయిన్ ఎవరికి చెప్పుకోవాలి సార్? చెప్పండి, మాకేం కావాలి? మాకు న్యాయం చేయాలి సార్. మన సీఎం చంద్రబాబు నాయుడు గారు మా కాకినాడ వాలంటీర్స్ ఇంకా ఎక్కడెక్కడ వాలంటీర్స్ ధర్నాలు చేస్తున్నారో వాళ్ళందరికీ రిపోర్ట్ తీసుకొని మళ్ళీ మా కుటుంబాలు మా పోస్టులు మా వాలంటీర్ సర్వీస్ ఏదైతే సేవ ఉందో అది మాకు అప్పగించి మా జీతాలు అనకూడదు సార్, తప్పు సార్. మా గౌరవ వేతనం మాకు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని మా కుటుంబం. ఇప్పుడు వచ్చి కలెక్టర్ ఆఫీస్ అంటే ఏంటో నాకు తెలియదు సార్. ఇప్పుడు మా ఆయన గారే వస్తారు, ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేస్తాం. మీరు అర్థం చేసుకోండి సార్. సార్ మీరు ఈ ప్రభుత్వం అయితే ఇప్పుడు వాలంటీర్స్ని పెట్టింది సార్. మీరు ఎప్పుడు కూడా పేదలను ఆదుకుంటూనే ఉన్నారు సార్. ఆశా వర్కర్లు ఇచ్చారు, అంగన్వాడీలు ఇచ్చారు, ఏఎన్ఎంఎల్ని ఇచ్చారు, అందరినీ ఇచ్చారు సార్. ఇప్పుడైతే ఇది స్టార్ట్ అయింది కానీ మీరు ఎప్పటి నుంచి లేని వాళ్ళని చూస్తూనే ఉన్నారు సార్. మమ్మల్ని కూడా ఆదుకోండి సార్. డిగ్రీ చదివి ఏదో మీరున్నారు, మీరు అందరూ కలిపి చేస్తున్నారు అనుకున్నాం. డిగ్రీ చదివి ఇక్కడికి వచ్చాం సార్. ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చాయి సార్. ఇంకా పిల్లలు పెంచుకునేది కూడా ఇదే సార్. ఏదో ఒకలాగా మా అందరినీ సాధుకులంగా చక్కగా తీసుకుంటారని ఏదో ఈ వరకే కాదు సార్, ఏ పని ఇచ్చినా మేము అందరికీ సేవ పడేలా చేస్తాం సార్. ప్లీజ్ సార్ పిల్లలతో ఉన్నాం సార్, డిగ్రీలు చదువున్నాం సార్, 40 సంవత్సరాలు వచ్చాయి సార్ ప్లీజ్ సార్. రెవెన్యూ కాలనీ నుంచి కాకినాడ నుంచి మాట్లాడుతున్నాను. మరి మాకైతే బలవంతంగా రాజీనామాలు చేయించడం వల్ల మేము ఇలా రోడ్డు ఎక్కామండి. అంతే తప్పించి ఎవరి మీద పక్షపాతంతో కాదండి. మా ఉద్యోగాలు మాకు తిరిగి ఇప్పించాల్సిందిగా ప్రభుత్వాన్ని, కూటమిని మేము ముఖ్యంగా మేము అందరూ కూడా ప్రాధేయపడి ప్రతి వాలంటీర్ కూడా ఇంట్లో నుంచి రోడ్డు ఎక్కే పరిస్థితి వచ్చింది. ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి పడిగాపులు కాస్తూ ప్రతి విషయాన్ని కూడా మీడియా ద్వారాగా మరి మన ముఖ్యమంత్రి గారికి తెలియాలనేసి ప్రతి ఒక్కరు కూడా ఇలా కలిసిమెలిసి మరి మీ ముందుకు ఇలా వీడియోల ద్వారంగా మేము పంపిస్తున్నామండి సందేశాలని. అది ఏదైనా కూడా మీరు సార్ మా మీద దయతో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మా మీద జాలితో ప్రతి ఒక్కరికి కూడా మా విధుల్లోనికి మేము వెళ్ళేలాగా మాకు సహకరించండి సార్. మీ యొక్క సందేశం ఎప్పుడు వింటామా అని చెప్పి రెడీగా నుంచొని ఎదురు చూస్తూ మేము గడుస్తున్నాం. కాకినాడ డిపో పరిధిలోని డ్రైవర్లను సస్పెండ్లు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్న డిపో మేనేజర్ మనోహర్, అసిస్టెంట్ మేనేజర్ బాలకృష్ణుల తీరుపై ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్స్ హెల్పర్స్ అసోసియేషన్ సభ్యులు పిఎల్ రాజు, కె వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు తీసుకువెళ్లే డ్రైవర్లపై ఆర్టీసీ అధికారులు కక్ష సాధింపు చర్యలు చేయడం జరుగుతుందని అన్నారు. శుక్రవారం కె వెంకటేశ్వర్లు అక్రమ సస్పెండ్కు నిరసనగా ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్స్ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 13వ రోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని అన్నారు. గుంటూరు నుంచి కాకినాడకు వస్తున్న ఆర్టీసీ బస్సులో వర్షం వస్తుందని కాకినాడకు చెందిన డ్రైవర్ వెంకటేశ్వర్లను డిపో మేనేజర్ సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. దీంతో విచారణ పేరుతో యాక్సిడెంట్ డిపో మేనేజర్ బాలకృష్ణ తనను మరింత వేధింపులకు గురి చేయడం జరుగుతుందన్నారు. ఏడాది క్రిందట ఆర్టీసీ డిపోలో జరుగుతున్న అక్రమాలపై సమాచార చట్ట ప్రకారం అడిగినప్పటికీ అధికారులు సరైన సమాధానం ఇవ్వలేదన్నారు. 94 మంది డ్రైవర్లు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ ఆర్టీసీ అధికారులు దాన్ని పట్టించుకోవడం లేదన్నారు. వెంకటేశ్వర్లతో పాటు మిగిలిన డ్రైవర్ల సస్పెండ్ ఎత్తివేయకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఇటీవల కాలంలో సస్పెండ్ చేసిన వారందరినీ విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి శ్రీను, కెఎన్ రాసు, కెఎల్ రావు, పి శ్రీను తదితరులు పాల్గొన్నారు. అక్రమ సస్పెన్షన్ వెంకటేశ్వరరావుకి అక్రమ సస్పెన్షన్ అక్రమ సస్పెన్షన్ అలాగే డీసీపీ అక్రమ సస్పెన్షన్ డ్రైవర్ల మీద అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి డిపోలో డ్రైవర్లపై అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి డ్రైవర్లు చులకల భావంలో చూస్తున్న యాజమాన్యం వండి మైకరే డ్రైవర్ల పట్ల అమానుషంలో పడుతున్న యాజమాన్యం వండి వైఖరి. నా పేరు వెంకటేశ్వర్లు,
నేను కాకినాడ డిపోలో డ్రైవర్ పనిచేస్తున్నాను. అయితే ముఖ్యంగా నేను డ్రైవర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ కూడా నేను లీడర్షిప్ చేస్తున్నాను. ఈరోజు మీ అందరికీ తెలుసు, మన గత నెల 19వ తారీఖున గుంటూరు నుంచి కాకినాడ వస్తున్న బస్సులో ప్రయాణికులు తడిసిపోయి ఆ ప్రయాణికులు తడిసిపోయిన వీడియోని మీడియాలో వైరల్ చేయడం జరిగింది. దాని అందరికీ పూర్తిగా బాధ్యుడిగా నన్ను చేసి నన్ను సస్పెండ్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నేను అది సస్పెండ్ అక్రమం అని చెప్పేసి నేను శాంతియుతంగా నేను నల్ల బ్యాడ్జ్ తోటి నిరసన కార్యక్రమం చేయడానికి నేను టెంట్ వేసుకుని ఇక్కడ నా ఆఫీస్ వద్ద నేను కూర్చోవడం జరిగింది. దీనికి మద్దతుగా యునైటెడ్ వర్కర్స్ యూనియన్ వాళ్ళు, జైహో రథసారథి వాళ్ళు, అలాగే నా తోటి డ్రైవర్లు వీళ్ళందరూ కూడా సంఘీభావం తెలియజేయడం, వాళ్ళు నాకు డిప్యూటీ గారు కౌరంపించారు వచ్చి కాలమని చెప్పేసి. నా ముఖ్య సలహాదారు అయినటువంటి పెద్దిరెడ్డి గారిని తీసుకుని వెళ్తే వారిని అలౌ చేయనని చెప్పి అన్నారు. నా తోటి డ్రైవర్ అయినటువంటి డిఎస్ వాస్ గారిని తీసుకుని వెళ్తే పెద్ద పిలిచారు అని చెప్పి వారి దగ్గరికి వెళ్తే వారు వెళ్ళగానే ఒకటే మాట అన్నారు, నువ్వేదో దారాసింగ్లా బస్సు నడుపుకుని వచ్చేస్తే కనుక నీకేమైనా దండేసేమైనా నీకేమైనా అభినందనలు ఏమైనా తెలియజేస్తావా, చూసావా నీ పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్పేసి వారి మాటల్లో నన్ను హేళనగా మాట్లాడారు. అయితే నేను చేసిన తప్పేది సారు, మరి ఈ రోజు నుండి నేను అంత క్షేమంగా తీసుకొచ్చినందుకు నాకు ఈ విధంగా చేస్తారని నేను అనుకోలేదండి, నన్ను సస్పెండ్ చేయడం అక్రమం సార్ అంటే అప్పుడేమైంది, నువ్వు ఇంకా ఎంక్వైరీలు ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ జరిగిన తర్వాత నేను పైకి పంపుతాను డిఎం గారి దగ్గరికి వెళ్ళి బతిమలాడి నువ్వు ఎంక్వైరీలో కూర్చుంటే మిగతా అన్నీ కూడా పైకి పంపుతాను, ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది నేనైతే చెప్పలేను, నీ వయసు ఎంత అప్పుడు అని అడిగితే 43 సంవత్సరాలు అని చెప్పాను. ఈ టైంలో నీకు ఇంకెక్కడ కూడా ఉద్యోగం కూడా ఇచ్చే అవకాశం కూడా లేదని అన్నారు. నేను ఒకటే అన్నాను డిప్యూటీ గారితో, సార్ నేను చేయని తప్పుకి నన్ను బాధ్యం చేశారు, ఎప్పుడు కూడా బస్ స్టాండ్లో వర్షం వస్తే కనుక ప్రయాణికులు ప్లాట్ఫామ్ మునిగిపోయి ప్రయాణికులు చాలా ఇబ్బంది పడతారు, బస్సులు కూడా తడిసిపోయి ఉంటాయి, మరి అటువంటి టైంలో ఎవరిని ఎటువంటి యాక్షన్ తీసుకున్నారంటే కనుక నువ్వు చాలా రూల్స్ మాట్లాడతావు, నువ్వు అన్ని వ్యతిరేకంగా మాట్లాడతావు చెప్పి మీ డిఎం మీ సిఏ గారు చెప్పారన్నారు. ఈ రోజు నాడు నేను 14 సంవత్సరాల నుంచి చేస్తున్న పీకేస్ని కూడా పరిగణలో తీసుకుని నేను అడిగితే అవన్నీ కాదు నీ వెర్షన్ నాకు తెలుసు అని చెప్పేసి ఏకపక్షంగా గౌరవం లేకుండా కాల్ కేసుకుంటే చెప్పులాగా ఆయన మాట్లాడటం, ఏకపక్షంగా మాట్లాడటం నేను తీవ్ర అసంతృప్తికి గురయ్యాను. బస్సు డ్రైవర్ని దాంట్లో బాధ్యం చేసి మన ఎస్ఆర్ బాబు గారు లాంటి కూడా సస్పెండ్ చేయడం కూడా జరిగింది. మీరు అందరూ కూడా మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేసేదల్లా మా సస్పెండ్ అయిన డ్రైవర్లందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు కూడా మీ మీడియా సోదరుల ద్వారా కూడా వాళ్ళు ఏకపక్షంగా మాట్లాడి డ్రైవర్ని కించపరిచి మాట్లాడే విధాన్ని మీరందరూ కూడా ప్రశ్నించాలని, అలాగే డిప్యూటీ గారు మీరు అధికారులు ఎమ్మెల్యేల దగ్గరికి మినిస్టర్ల దగ్గరికి మీరు వెళ్ళినా సరే వాళ్ళు మమ్మల్ని అయితే ట్రాన్స్ఫర్లు లేదంటే ఏదో చేసేస్తారని మీరు అనుకుంటున్నారు, మాకు ఒక చిన్న స్లిప్ ఇస్తారు తప్ప అంతమించి మమ్మల్ని ఏమీ చేశారు కాబట్టి వాళ్ళు కూడా విమర్శించినట్టుగా మాట్లాడారు. మేము తొందరలోనే వారిని కూడా జిల్లా కలెక్టర్ గారిని అలాగే ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి కూడా వారు మాట్లాడిన తీరుని కూడా వారి వద్ద తీసుకెళ్ళి మేము మా యొక్క గోడును వెల్లవించుకుని మాకు ఈ అక్రమ సస్పెండ్లు అన్నీ కూడా మాకు న్యాయం జరిగేందుకు కూడా నిరసన కార్యక్రమాలు రోజు కూడా మేము తీవ్రంగా ఉద్రేకం చేసుకుని వెళ్తామని చెప్పి మీ మీడియా తెలియజేస్తూ నమస్కారం. ఈ రోజున ఏదైతే వెంకటేశ్వర గారు డ్రైవరు బస్సు లీకేజ్ అవుతున్న కారణంగా సస్పెండ్ చేశారో అది నిరసన కార్యక్రమం ఈ వాళ్ళకి 13 రోజులు జరిగింది. దీని మీద అధికారులు ఏ విధంగానూ స్పందించిన తీరైతే లేదు. అలాగే ఏదైతే బాధితులు ఉన్నాడో ఆ వెంకటేశ్వరుల్ని పిలిచి చాలా నీచంగా చాలా అగౌరవంగా మాట్లాడారు. ఎందుకంటే అధికారుల ధోరణి ఈ రోజున ఎలాగుందంటే ఒక జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి ఒక కంప్లైంట్ మీద లెటర్ ఇచ్చి రేపు 24 వస్తే సంవత్సరం అవుద్ది, దీని మీద ఏ విధమైన ఎంక్వైరీ ఇవ్వలేదు. ముఖ్యంగా కేవలం డ్రైవర్ అసోసియేషన్ సభ్యుల మీద టార్గెట్ చేసి యాజమాన్యము ఏదైతే సిఏ గారు, డిఎం గారు, డిప్యూటీ వాళ్ళు దారుణమైన చర్యలకు పాల్పడుతున్నారు. ప్రతి చిన్న విషయానికి కూడా ఏదైతే మేము ఆర్టీ యాక్ట్లో డ్రైవర్ను శ్రేయస్ కోసి సమాచారం అడుగుతున్నామో దాన్ని పరిగణలో తీసుకుని మా మీద కక్ష సాధింపు చర్యలు ఎక్కువయ్యాయి. దీని మీద జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద రిప్రజెంట్ చేస్తూ వారు ఒక లేఖ ఇవ్వడం జరిగింది. దాని మీద ఈ రోజుకి కూడా దర్యాప్తు లేదు. 96 మంది డ్రైవర్లు ఆర్టీఐ కమిషనర్ గారు విజయవాడ ద్వారా అలాగే ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గారికి అలాగే జిల్లా కలెక్టర్ గారికి కూడా మేము స్పందనలో ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి కూడా 22 మంది డిపోలో 22 మంది సభ్యులతోటి వాంగ్మూలం తీసుకుని నేను మేనేజ్మెంట్కి ఎగ్రెస్ట్గా ఉన్నానని వారితో స్టేట్మెంట్ తీసుకుని నన్ను గోకవరం డిపో బదిలీ చేశారు. 6 నెలలు అని చెప్పేసి కలెక్టర్ గారికి ఇచ్చిన నివేదికలో 6 నెలలు వాయిస్ మెసేజ్ల ద్వారా బదిలీ చేయడం జరిగిందని చెప్పి
రేపు మొన్న 5వ నెల 24వ తారీఖుకి 6 నెలలు పూర్తయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా నన్ను గోకవరం డిపోలో ఉద్యోగం చేస్తూ నన్ను ఆర్థికంగా మానసికంగా చాలా గురి చేస్తున్నారు. దీని అంతటికీ కూడా ఏదైతే ఆర్టీ యాక్ట్లో మా సమస్యల మీద పరిష్కారం కోసం వారిని సమాచారం అడుగుతున్నామో ఇవ్వడం సరిగా కాకుండా మమ్మల్ని అందరినీ కూడా చాలా ఇబ్బందులు పరిచేస్తున్నారు. ఇది మేము మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాము. చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రజల మీద, ప్రభుత్వం మీద ఉంది. ఏదైతే ఆర్టీ యాక్ట్ చట్టాన్ని ప్రభుత్వాలు మంచి అవకాశంతో ప్రవేశపెట్టాయో ఆ చట్టాన్ని వీళ్ళు తుమ్మలో తొక్కుతున్నారు. దీని మీద మేము త్వరలో కలెక్టర్ గారికి మేము ఏమేమి ఫిర్యాదులు ఇచ్చామో దాని అన్నింటి మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క లెటర్ మీద ఇప్పటికి వచ్చి కూడా నాకు సమాచారంలో మరీ చెప్తున్నాను. దేనికి సమాచారం ఇచ్చినా సరే అతి తక్కువ సమాచారం ఇచ్చి మాకు అడిగిన సమాచారం మీద వాళ్ళకు అనుకూలంగా సమాచారం ఇస్తున్నారు. దీని మీద నేను ఆర్టీ కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద కూడా ఎంక్వైరీ చేసి జరుగుతుంది. కాబట్టి మరి ఈ వెంకటేష్ ఏదైతే ఉన్నాడో చాలామంది డ్రైవర్లు ఉన్నారు. మా డ్రైవర్ అసోసియేషన్ సభ్యుల మీద చాలా కక్షగాతం ఉన్నారు. మా డ్రైవర్ ఎస్ఆర్ బాబు గారిది ఎంక్వైరీ జరిగింది. ఆ తర్వాత దాని తర్వాత ఇతర యూనియన్ కూడా ఎంక్వైరీ జరిగాయి. మా ఒక్క డ్రైవర్ అసోసియేషన్లో ఉన్న ఎస్ఆర్ బాబు గారిది ఎంక్వైరీ కాపీ ఇంకా సీఏ గారి దగ్గర పెట్టుకుని కతిమావులందరికీ ఇస్తున్నారు. అంటే మా డ్రైవర్ అసోసియేషన్ మీద చాలా చులకన భావం చూసి డ్రైవర్ల మీద చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏదైతే ఏపీఎస్ఆర్టీసీలో 5 బస్సులు ఆన్ కాల్ డ్రైవర్లు అలాగే మా డ్రైవర్కి రెస్ట్ రూమ్ సౌకర్యం కల్పించడంలో కూడా కాకినాడ డిపో అధికారులు విఫలమయ్యారు. ఈ రోజున ఇతర డిపోల నుంచి వచ్చిన డ్రైవర్లు, కండక్టర్లు బస్సుల మీద నెట్లు కట్టుకొని పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ రోజున అది కాకినాడ డిపో రెస్ట్ రూమ్ అయితే దాని మీద ఒక సత్రంలో తయారైంది. ఎవరు వచ్చి పడుకుంటున్నారో ఏటో కూడా తెలియదు. ఇటువంటి పరిస్థితులు డిపోల్లో కాకినాడ డిపోలు జరుగుతున్నాయి. ఇదేమన్నా ప్రశ్నిస్తే ఈ విధంగా వేటేయడం అనేది కరెక్ట్ కాదని చాలామంది డ్రైవర్ని ఈ ఉద్యమానికి రాకుండా ప్రత్యక్షంగా అధికారులే ఫాలో అయ్యి ఈ కార్యక్రమాన్ని నిలుపుదల ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. దయచేసి ఇప్పటికైనా సరే స్పందించి అధికారులు వెంకటేష్ గారికి లిఫ్ట్ ఇచ్చి మా కార్మికులకి కూడా ఆలకిస్తారని. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. గత వైసీపీ ప్రభుత్వంలో రాజీనామా చేయడం వలన తొలగించిన వాలంటీర్లను విధుల్లోకి తీసుకోవాలి. కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వాలంటీర్ల ధర్నా. యోగాతో సంపూర్ణ ఆరోగ్యం. అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్. కాకినాడ డిపో పరిధిలోని డ్రైవర్లను సస్పెండ్లు చేస్తూ వేధింపులకు గురి చేస్తున్న డిపో మేనేజర్ల తీరుపై ఆవేదన. ఆంధ్రప్రదేశ్ ప్రజా రవాణా ప్రభుత్వ డ్రైవర్ హెల్పర్ అసోసియేషన్ సభ్యులు పిఎల్ రాజు, కె వెంకటేశ్వర్లు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.